బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ ఎన్నికల్లో మొన్నటి వరకు ప్రతిపక్షంలో ఉన్న కేఆర్ఎస్ పార్టీ అధికార ప్రజాకిరణం పార్టీ మీద భారీ మెజార్టీతో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఇప్పుడు మనం రాజులో, రాజ్యాధికారం మనదే. రాజ్యాధికారం మనదే సార్. మరి రాజధాని డెవలప్మెంట్ గురించి ఏం చేద్దాం? ఐరావతి గతం, ఇక దాని గురించి మర్చిపోండి. ఎవరో కన్నబిడ్డకి మీరు తండ్రిగా ఉండడం ఏంటి సార్? మీ రాజ్యంలో మీ సొంత బిడ్డలే ఉండాలి. రాష్ట్రంలో వాళ్ల బొమ్మలేవి కనపడకూడదు. ఎవరి పేర్లు మన చెవికి వినపడకూడదు. వాళ్లది చిన్న పథకమైన పెద్ద ప్రాజెక్టులైనా మూసేయాల్సిందే. అందుకే ఆ రోజు మిమ్మల్ని శంకుస్థాపనకి వెళ్లకుండా ఆపేసింది. అలా అయితే రాజధాని వేరే చోటుకు మారుదామా? ఒక్కటి కాదు, 4 చేయాలి. ఎస్, పరిపాలన వికేంద్రీకరణ పేరుతో 1ని 4 చేద్దాం. డెవలప్మెంట్ పేరుతో భవిష్యత్తుని చూపిద్దాం. ఎక్కడి వాళ్లను అక్కడే సైలెంట్ గా పడుకోబెడతాం. మార్పుకి జనం ఒప్పుకుంటారంటారా? వ్యతిరేకత వస్తుందేమో కదా. జనం ఆల్రెడీ ఐరావతి రాజధానిగా ఫిక్స్ అయిపోయారుగా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పిల్లాడి ఇష్టపడిన షర్ట్ ని మనం రిక్వెస్ట్ చేసినా ఫోర్స్ చేసినా వాడిప్పడు. విప్పనని ఏడుస్తూ మారం చేస్తాడు. కానీ అదే షర్ట్ కి మరకలంటిస్తే చచ్చినట్టు వాడే ఇప్పేస్తాడు. అదే విధంగా ఐరావతిపై ఎవరు జరపలేనంత నీచమైన మరకలు నేను వేస్తా. అసెంబ్లీలో 4 రాజధానుల తీర్మానం మీరు ప్రవేశపెట్టండి. అధ్యక్ష, డీసెంట్రలైజేషన్ అనేది మంచి కాన్సెప్ట్ అధ్యక్ష. ఇక్కడ ఐరావతి శాసన రాజధానిగా, సాగరపట్నం పరిపాలనా రాజధానిగా, వర్నూలు, పుత్తూరు న్యాయ రాజధానులుగా, ఇలా మన రాష్ట్రానికి 4 రాజధానులు ఉండాలనేది మా ప్రభుత్వ ఉద్దేశం అధ్యక్ష. 4 ప్రాంతాల ప్రజలు అభివృద్ధి చెందాలనేది మా ప్రభుత్వ ధ్యేయం. ఈ గొర్రెల మందుని వేసుకుని ఎగసుకుంటూ వచ్చావు. ఏంటి విషయం? సీఎం గారిని కలవాలి. సీఎం గారినా? ఈ అల్రాబాబు పొద్దు నుంచి నీ గురించి ఎయిటింగ్ చేస్తున్నాడు ఆయన. సీఎం గారిని కలుస్తావా? మీలాంటి ఆఫ్టర్ గారిని ఆయన కలవర్రా. విషయం ఏంటో నాతో చెప్పు. ఐరావతి గురించి మాట్లాడాలి. అది జరగని విషయం. మర్చిపోనరా. ఏంటి మర్చిపోయేది? రాజధానిని మార్చడం మీ ఇష్టమా? అరవద్దు, అరవద్దు. అధికారం మాది. భూములు ఇవ్వద్దంటే విన్నారా? నన్నే నెట్టేస్తారా? మీరందరూ నడి రోడ్డు మీద నిలబడాల్సిందే. నా కొడకల్లారా, ఎగిరెగిరి పడిన ప్రతి ఒక్కడికి ఇదే గతే. సీఎంని కలవాల్సిందే. బతికుండగా ఆయన్ని కలవలేరు. మీ మొహాలు ఆయనకి కనబడనివ్వను, మీ గొంతులు ఆయనకి వినిపించనివ్వను. సెక్యూరిటీ. అది కాదయ్యా, మాకున్న ఈ కొద్దిపాటి ఆధారం కూడా ఇచ్చేస్తే. భరోసా ఇస్తామంటున్నారు. ఇంతకన్నా మనకేం కావాలా? ఈ క్షణం నుంచి మనసా వాచా కర్మణ రాజధాని సాధనకు మనమందరం కట్టుబడి ఉండాలి. మన ఉద్యమ దారి అహింస. ఈ ఉద్యమంలో ఎన్ని కష్టాలెదురైనా మన చివరి ఊపిరి వరకు రాజధాని సాధనే మన లక్ష్యం. జై ఐరావతి! జై జై ఐరావతి! జై ఐరావతి! నమస్తే సార్, నా పేరు ఐశ్వర్య. ఐరావతి కన్స్ట్రక్షన్స్ లో చీఫ్ ఆర్కిటెక్ట్ ఇంజనీర్ ని. ఒక ఆర్కిటెక్ట్ గా కట్టబోయే ప్రతి నిర్మాణాన్ని అందరికంటే ముందు మేం చూస్తాం. అలా ఐరావతి కన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ నేను చూసేశాను. అదొక అద్భుతం.
మన స్టేట్ ని ప్రపంచ దేశాల ముందు అందరికన్నా గొప్పగా నిలబెట్టే ఒక విజన్. ఆ విజన్ తాలూకు విజువల్స్ నా మనసులో నుండి పోవట్లేదు. అది మన ప్రజలకు అందకుండా పోతున్నందుకు చాలా బాధగా ఉంది సార్. పనులు ఆగిపోవడంతో ఇక్కడి నుంచి నన్ను వేరే బ్రాంచ్కి వెళ్ళమన్నారు. అది ఇష్టం లేక జాబ్ వదిలేసి మీ ముందుకు వచ్చేసాను. మీరు అంగీకరిస్తే ఈ స్టేట్ లో పుట్టిన అమ్మాయిగా ఆ విజన్ ని సాధించేంత వరకు నేను మీతో కలిసి పోరాడతాను. జై ఐరావతి, జై ఐరావతి. ఏంట్రా ఉద్యమం గురించి తెలిసొచ్చావా? ఏ ఉద్యమం నాన్నగారు? అదేరా రాజధాని ఉద్యమం. ఓ అదా, నాకు జాబ్ వచ్చింది. అది మీకు చెప్పేద్దామనే వచ్చాను. జాబా? అవునమ్మా, జీతం తక్కువైనా జనం తక్కువ ఉన్న దేశానికి వెళ్తున్నా. మళ్ళీ ఎప్పుడొస్తానో తెలియదు. నిజమా? అవును నాన్నగారు, వీసా కూడా వచ్చింది. 4 days లో ప్రయాణం. బీరువాలో పెట్టి లాక్ చేయి. ఈరోజు ఒక అమ్మాయి ఉద్యోగం బదిలీ ఉద్యమంలో చేరింది. తన భవిష్యత్తు కన్నా ప్రజల భవిష్యత్తే ముఖ్యమనుకుంది. తనకి ఒక్క అంగుళం భూమి లేకపోయినా నా రాష్ట్రం అనుకుని మాతో అడుగులు వేసింది. మరి నువ్వు ఈ రోజు నుంచి నీ చదువు, తెలివితేటలు ఊరికి, ఉద్యమానికి ఉపయోగపడాలి. ఆ తరువాతే పరాయి దేశానికి. జీతం కాదు, జనం ముఖ్యం. ఏంటి నిలబడే ఉన్నావు? కుర్చీ లేదమ్మా. కుర్చీ లేదా? ఉండు. ఎక్స్క్యూజ్ మీ. ఉద్యమం చేసే వాళ్ళందరూ అటువైపు కూర్చోవాలి. మిమ్మల్ని. నేను మాట్లాడుతుంది మీతోనే. వినిపించట్లా? నచ్చానా? నచ్చడం ఏంటి? ఉద్యోగం వదిలి ఉద్యమంలో చేరావు. ఇప్పుడు ఉద్యమం వదిలి నా వెంట పడుతున్నావు. బాయ్ ఫ్రెండ్ లేడా? మర్యాదగా మాట్లాడండి. ఏంటి నీకు మర్యాద ఇచ్చేది? నీ వల్లే మా నాన్న నన్ను ఉద్యమంలో కూర్చోమన్నాడు. అర్థమైంది. ఇష్టం లేకుండా వచ్చారన్నమాట. పాప అక్కడ పెద్ద మనిషి. ఎంతసేపటి నుంచి కుర్చీ లేకుండా నుంచునున్నారు? నీకు నాకన్నా ఆ పెద్ద మనిషి నచ్చేసాడా? ఏం మాట్లాడుతున్నారు? అమ్మాయిలంతే, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే పడతారు. ప్లీజ్ కరెక్ట్ కాదు. లేకపోతే ఓ లిప్ లాక్ ఇచ్చేవారా? ఏంటన్నా పరదా వేశారు? సీఎం వెళ్తున్నాడు కదా, ఉద్యమంలో కూర్చున్న వాళ్ళు ఎవరు ఆయన కనపడకుండా. కనపడితే తప్పేంటి? మా మొహాలు చూడటం ఆయనకి ఇష్టం ఉండదు బాబు. అలాగే ఈయనకి జనాలంటే చిరాకు అనుకుంటా. ఐ లవ్ యూ సార్.